సో ఇది జూనియర్ ఎన్టీఆర్, తెలుగుదేశం, వైసీపీలో వైఖరులు. ఇక్కడ బీజేపీకి కూడా లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీకి షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. దీన్నే స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ అంటారు. లాంగ్ టర్మ్ ఉంటే స్ట్రాటజీ, షార్ట్ టర్మ్ ఉంటే టాక్టిక్స్ అంటారు. ఇది మిలిటరీ భాష నుంచి వచ్చింది. సో అలాగా బీజేపీకి స్ట్రాటజీ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో చాలా బలహీనంగా ఉంది. సౌత్ ఇండియాలో కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్లో బలహీనంగా ఉంది. బలాన్ని పెంచుకోవాలంటే వాళ్ళకు ఒక ప్లాన్ వేస్తారు. అదేంటంటే కాపు కమ్మ కాంబినేషన్ కలుపుదామని. కాపు పవన్ కళ్యాణ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు. పవన్ కళ్యాణ్ సీఎంగా చేయడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు. కమ్మలో చంద్రబాబు వైపు కమ్మ అంతా లేరు, ఎన్టీఆర్ కమ్మ వేరే ఉంది. అంటే ఎన్టీఆర్ అభిమానులు చాలామంది చంద్రబాబును వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు సెక్షన్. అందుకని ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరిని పార్టీలో చేర్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా కలిశాడు. ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ వాళ్ళకి. అంటే చంద్రబాబు వీక్ అయినప్పుడు చంద్రబాబు నుంచి కమ్మ సెక్షన్ని కొంతమంది నయాన్నో ఎందుకంటే బిజినెస్ పీపుల్, కమ్మ సెక్షన్లో మెజారిటీ బిజినెస్ పీపుల్ ఉంటారు. వాళ్ళని భయపెట్టడం పెద్ద విషయం కాదు మోడీ లాంటి వాళ్ళకి. సో వాళ్ళందరినీ ఇట్లా లాగగలిగితే మనం బీజేపీ జగన్ని పెద్ద ప్రాబ్లంలా, జగన్ ఎప్పుడు తొక్కేయాలనుకున్నా వాళ్ళ చేతిలో పని జగన్ని తొక్కేయడం. అప్పుడు మనం ఇండిపెండెంట్గా ఎదగచ్చు అనేది బీజేపీకి ఉండే లాంగ్ టర్మ్ ప్లాన్. సో ఈ ప్లాన్లో ఇది చంద్రబాబుకు తెలుసు. కానీ చంద్రబాబు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లాన్ తర్వాత ఆలోచిద్దాం, ముందు మనం సీఎం కావాలంటే మనకి పవన్ కళ్యాణ్ అవసరం, బీజేపీ అవసరం అని చెప్పి రంగంలో దిగాడు. చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చంద్రబాబుకి ఇప్పటివరకు సక్సెస్ అయ్యాడు. అంటే టాక్టిక్స్ పనిచేసే స్ట్రాటజీ. లాంగ్ టర్మ్ ఏంటి, నెక్స్ట్ లోకేష్ని సీఎం చేయాలి. పవన్ కళ్యాణ్ చంద్రబాబు సీఎం అయితే ఓకే, కానీ పవన్ కళ్యాణ్కి లోకేష్ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్గా ఉంటాడు? కాబట్టి మనం పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ గమనిస్తే అతను మాటికి చంద్రబాబు 10 ఏళ్ళు 20 ఏళ్ళు సీఎం అంటున్నాడు. అంటే లోకేష్ అవ్వద్దు అనేది అతని ఉద్దేశం. అంటే రేపు చంద్రబాబే 20 ఏళ్ళు ఉంటే అతను ఒప్పుకుంటాడా అంటే అది వేరే విషయం. ఇప్పుడు అతని స్ట్రాటజీ ఏంటంటే చంద్రబాబు సీఎం ఉండాలని అడిగిన అడగపోయినా మాము చెప్పేస్తున్నాడు ప్రతిసారి. అతనికి ఏం అవసరం లేదు చంద్రబాబు 5 ఏళ్ళ 10 ఏళ్ళ పవన్ కళ్యాణ్కి ఎందుకు అంటే ఉద్దేశం లోకేష్ అవ్వకూడదు అని. పవన్ కళ్యాణ్ టార్గెట్ లోకేష్ని బ్రేక్ చేస్తే జగన్ని మనం చూసుకోవచ్చు అనేది, ఎందుకంటే మోడీ అండ ఉంటుంది కదా అనేది పవన్ కళ్యాణ్కి ఉండే ప్లాన్. సో ఇప్పుడు తెలుగుదేశం ఏం ఆలోచిస్తుంది, పవన్ కళ్యాణ్ని ఎలా కంట్రోల్ చేయాలనేది తెలుగుదేశం ముందున్న కర్తవ్యం. ముఖ్యంగా చంద్రబాబు ఈ 5 ఏళ్ళు, ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ 76 ఏళ్ళు, 2029కి 80 దాకా వస్తాయి. అప్పటికి ఆయన ఎంతో కొంత వీక్ అయితే అవుతాడు. ఇంకొక 5 ఏళ్ళు యాక్టివ్గా ఉంటాడు అనుకుందాం, 85 వరకు ఉంటాడు. ఆ తర్వాత అయినా లోకేష్ని సీఎం చేయకపోతే లోకేష్ కూడా ముసలోడు అయిపోతాడుగా. సో లోకేష్ని సీఎం చేయాలి. లోకేష్ని తను యాక్టివ్గా ఉన్నప్పుడే సీఎం చేయగలిగితే ఇక్కడ ఎట్లాగా కేసీఆర్ అనుకున్నాడో అలాగే చంద్రబాబు కూడా అనుకునే అవకాశం ఉంది. సో దీంట్లో ఇప్పుడు పవన్ కళ్యాణే లోకేష్కి అపోజిషన్లో ఉంటాడు. దీన్ని ఎలా బ్రేక్ చేయాలనుకున్నప్పుడు ఒక వ్యూహం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ లాగడం పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా. రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తే ఉంది లోకేష్ సీఎం, డిప్యూటీ సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ ఉంటాడు. దానికి జూనియర్ ఎన్టీఆర్ని ఒప్పించాలి. జూనియర్ ఎన్టీఆర్కి కూడా పొలిటికల్ కెరీర్ కనుచూపు మేరలో కనబడలేదు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టినా ఇప్పుడు అక్కడ సాధించేది ఏమి ఉండదు. ఇంకెక్కడికి వెళ్ళగలడు, వైసీపీలోకి వెళ్ళలేడు. అతని బలం అంతా కూడా తెలుగుదేశం పెద్ద ఎన్టీఆరే బలం. వైసీపీలోకి ఎలా వెళ్తాడు? కాబట్టి అతనికి కూడా గత్యంతరం లేదు. అందుకనే స్ట్రాటజిక్గా మెల్లగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు అని ఒక వార్త. ఇది అంటే ఇది నిజమా కాదా కానీ పాజిబుల్ అయితే పాజిబుల్. ఇంట్రెస్టింగ్ అయిన స్టోరీ, పొలిటికల్ స్టోరీ.